ఈరోజు మనం వామన అవతార వైభవం గురించి మాట్లాడుకుందాం. వామనుడు మనందరికీ బాగా పరిచయమే అని అనుకుంటాం. 3 అడుగుల స్థలం అడిగి బలిచక్రవర్తి దగ్గర నుంచి ఆ స్థలం తీసుకున్నట్టుగా ఒక పాదం తన శిరస్సు పైన, ఒక పాదం భూమి పైన, ఒక పాదం ఆకాశం పైన. ఈ కథ మనకి తెలిసిందే. అయినా ఒక్కసారి మననం చేసుకుంటూ వామన అవతార వైభవం గురించి మాట్లాడుకుందాం. బలిచక్రవర్తి చాలా ధర్మబద్ధంగా తను పరిపాలన చేస్తున్నారు. బలిచక్రవర్తి ఎవరో కాదు, ప్రహ్లాదుని యొక్క మనవడు. కాబట్టి ప్రహ్లాదునికి విష్ణువుకి ఉన్న దగ్గర సంబంధం ఏదైతే ఉందో, బలిచక్రవర్తి కూడా ఏనాడు రాక్షసుల్లా ప్రవర్తించలేదు. గురుసేవ చేస్తూ ఉండేవాడు, దాన ధర్మాలు చేస్తారు. అందుకే దాన ధర్మాలు అంటే బలిచక్రవర్తి మనకి ముందుగా గుర్తుకు వస్తారు. అటువంటి ఈ బలిచక్రవర్తితో ఒక ప్రత్యేకమైన విశ్వజిత్ అనే యజ్ఞం చేయిస్తాడు శుక్రాచార్యుల వారు, రాక్షస గురువు. ఆయనే చేయించి ఆయన ఒక అద్భుతమైన రథం ఇప్పించి, బాణాలు ఇప్పించి, ఆయుధాలు ఇప్పించి ముల్లోకాలను కూడా నువ్వు ఆక్రమించుకోవచ్చని చెప్తారు. వాస్తవానికి అది తన కోరిక కాదు. అంటే బలిచక్రవర్తి కోరకపోయినా, తన కోరిక కాకపోయినా గురువుగారు చెప్పారు కాబట్టి స్వీకరించారు. ఇలా ముల్లోకాలను కూడా ఓడించి పైలోకానికి వెళితే అక్కడ ఎలాగైనా ఆ రథంతో, ఆ దివ్యమైన ఆయుధాలతో ఓటమి తప్పదు కదా. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు బృహస్పతిని అడుగుతున్నాడు, తన గురువు, దేవతల గురువుని ఏం చెయ్యాలి. అప్పుడు బృహస్పతి ఒక మాట చెప్తారు. కాలం అనే ఒక పదం ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి చాలా బలంగా ఉంటుంది. ఆ కాలంలో వచ్చిన మార్పులను మనం ఎప్పుడు ఎలా తట్టుకోవాలో మనం ఓర్పుతో ఉండాలి, అంతే కదా. కొన్ని పరిస్థితుల్లో నేను అది చేస్తాను, ఇది చేస్తానంటే కుదరదు. కొద్దిగా ఓర్పుతో, సహనంతో ఆ కాలాన్ని మనం గడపాలి. అందుకే నువ్వు భూలోకానికి వెళ్ళిపో, మళ్ళీ సమయం వస్తుంది, నీ రాజ్యం నీకు వస్తుంది, అప్పటి వరకు స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, యుద్ధాలు వద్దన్నారట. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎలాగైనా ఓడిపోతావు. అలా బలిచక్రవర్తి వచ్చి స్వర్గానికి అధిపతిగా ఉన్నాడు. ఒక రాక్షసుడు ఎంత ధర్మబద్ధంగా ఉన్నా స్వర్గానికి అధిపతిగా ఉండవచ్చా? లేదు. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి, అంతే కదా. అయితే ఇంద్రుని యొక్క తల్లి అయిన అదితి, ఇంద్రుడు అలా భూలోకానికి వచ్చి పాపం అడవిలో ఉంటున్నాడు. తన కోడలు అసలు స్వర్గానికే ఆవిడ మహారాణి, ఆవిడిలా బతుకుతోందని బాధపడుతూ శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసిందట. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, తల్లి నువ్వు నన్ను అడగడం కాదు, నేను నిన్ను ఒక కోరిక కోరుతాను, తీరుస్తావా అంటారట. ఆవిడ ఆశ్చర్యపోతుంది, నువ్వు నన్ను అడగడం ఏమిటి స్వామి అని. నేను నీ కడుపున పుట్టాలనుకుంటున్నాను అంటే ఉపేంద్రుడిగా, ఇంద్రుడికి తమ్ముడిగా. అంటే నేను నీ కడుపున పుట్టాలనుకుంటున్నాను అన్నారట. ఎందుకలా? అలా పుడితేనే చంపాలా బలిచక్రవర్తిని, లేకపోతే ఓడించాలా? కాదు. ఒకానొక సమయంలో పృష్ణి, సుతపుడు అనే పేరుతో ఈ అదితి, కశ్యపులు వీరు ఎప్పుడో గత జన్మలో, అంటే ఎన్నో జన్మల క్రితం వారు తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, నేను ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మీకు జన్మిస్తానన్నారట. అలా ఆ జన్మలో ఒకసారి, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మగా ఇంకొకసారి, మరి ఇంకొకసారి జన్మించాలిగా. భగవంతుడు ఎప్పుడు మర్చిపోడు ఇచ్చిన వరాలు. అందుకే ఇప్పుడు ఆయన జన్మిస్తానన్నాడు. ఎందుకలా? ఎందుకంటే అది బ్రాహ్మణ కుటుంబం. అక్కడ జన్మిస్తే ఉపనయనం చేస్తారు, బ్రహ్మచారిగా మారుతాడు. బ్రహ్మచారిగా మారిన వాళ్ళకి కొన్ని అధికారాలు ఉంటాయి. యజ్ఞం దగ్గరికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అని భిక్ష అడిగితే ఇవ్వను అనకూడదు, లేదు అనకూడదు. ఈ అధికారాన్ని కదా ముందు పొందాలి. భగవంతుడి దగ్గర ఎప్పుడు న్యాయమే, ధర్మమే ఉంటుంది. అందుకే వామన అవతారంగా, వామనుడిగా అదితి కడుపున పుట్టి, అక్కడ పుట్టిన వెంటనే ఒక 8 ఏళ్ల పిల్లవాడిగా మారిపోయి ముందుగా ఉపనయన సంస్కారం చేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఎక్కడైతే ఈ బలిచక్రవర్తి 100వ యాగం చేయిస్తున్నారు, అంటే శుక్రాచార్యుల వారు ఇంకొక యాగం చేయిస్తున్నారు. ఆ యాగం చేయిస్తే ఇక ఎప్పుడు కూడా ఎవరూ ఓడించలేరు. కాబట్టి ఇది సమయం చూసుకుని వామనుడిగా వచ్చి అక్కడ బ్రహ్మచారిగా భిక్ష అడుగుతారు. అడిగితే ఇవ్వను అనకూడదుగా, ఏది అడిగితే అది ఇవ్వాలి. ఇప్పుడు ఆ ప్రదేశానికి వచ్చి ఏం కావాలి అని అడిగితే 3 అడుగుల స్థలం అంటారు. 3 అడుగుల ఇంత చిన్న పిల్లవాడు, చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నాడో, అప్పుడే వటువుగా చక్కగా ఒడుగు అంటే ఉపనయన సంస్కారం చేసుకుని వచ్చాడు. పైగా ఎన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడో అన్నీ తెలుసు ఆయనకి. వేదం గురించి మాట్లాడుతున్నాడు. ఈ మంత్రాలు ఇలా పలుకుతున్నారా, ఈ మంత్రాల ద్వారా ఎవరిని పిలుస్తున్నారు, మీరు ఎటువంటి స్వరం ఉపయోగిస్తున్నారు, మీరు ఎలా చెప్తున్నారు అన్నీ అనేస్తున్నారట. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ మంత్రాలు చెప్పిన వాళ్ళు. ఇన్ని విషయాలు పిల్లాడికి ఎలా తెలుసని. అటువంటప్పుడు ఇంత చిన్ని పాదాలు, 3 అడుగుల స్థలం నీకేం సరిపోతుందయ్యా అంటే, కాదు నాకు ఇదే కావాలన్నారట. అప్పుడు సరే అని బలిచక్రవర్తి ఆ 3 అడుగుల స్థలం ఇవ్వడానికి ధారపోస్తూ ఉంటే, అంటే
నీళ్లతో ధార పొయ్యాలన్నమాట దానం చేసేటప్పుడు. అటువంటి సమయంలో ఆ పాదాలను చూసి, ఆ పాదాల దగ్గర ఉన్న బొట్టుని చూసి, అది శుక్రాచార్యుల వారికి కనిపిస్తుంది. ఎప్పుడు అమ్మవారు పొద్దున్నే లేచి శ్రీ మహావిష్ణువుకి తల వంచి నమస్కారం చేస్తారట. ఆవిడ శిరస్సును ఉన్న బొట్టు కుంకుమ ఏదైతే ఉందో అది స్వామివారి పాదాల దగ్గర ఉంటుందట. ఆయన వామనుడిగా వచ్చినా ఎవరిగా వచ్చినా ఆయన శ్రీ మహావిష్ణువేగా, కాబట్టి అమ్మవారు ఎప్పుడు అంటి పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు ఈ బొట్టుని చూసి శుక్రాచార్యుల వారు వెంటనే బలిచక్రవర్తిని పిలిచి, ఇవ్వవద్దు, వచ్చింది శ్రీ మహావిష్ణువు నిన్ను అంతం చేయడానికి వచ్చాడు అని పదే పదే చెప్పినా శ్రీ మహావిష్ణువు వచ్చాడా? అందరికీ అందించిన చెయ్యి ఈరోజు నా చెయ్యి కింద ఉంటుంది, అంతే కదా. దానం ఎవరైతే ఇస్తారో వాళ్ళ చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకున్న వాళ్ళ చెయ్యి కింద ఉంటుంది. మరి అందరికీ ఇచ్చే శ్రీ మహావిష్ణువు నా దగ్గర పుచ్చుకుంటున్నాడు, ఇంకా అంతకన్నా నాకేం కావాలి, తరించిపోతున్నాను నేనని మురిసిపోయి బలిచక్రవర్తి తెలిసినా కూడా, తను అంతమైపోతాడని తెలిసినా కూడా వెళ్ళి ఆనందంగా దానమిస్తాడట, మురిసిపోతాడు. అందరికీ ఇచ్చిన శ్రీ మహావిష్ణువుకి నేను ఇస్తున్నాను ఇంతటి అదృష్టమా. అలా ఒక పాదంతో భూమి అంతా, మరి ఇంకొక పాదంతో ఆకాశం అంతా, మరి ఇంకొకటి ఎక్కడ మోపాలంటే నా శిరస్సు పైన పెట్టండి అన్నప్పుడు పాతాళ లోకానికి పంపిస్తాడే కానీ చంపడు, సంహారం చెయ్యడు.